బిఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ వార్. హరీష్ రావును దూరం పెట్టిండట కేసీఆర్ గాని కేటీఆర్ గాని. మీరు ఎక్కడైనా చూసిన మీటింగ్లలో ఈ ఏదైతే ఈ ఎలకతుర్తి ఆర్గనైజింగ్ లో హరీష్ రావు ఈ మధ్య ఎక్కడ కనబడట్లేదు. ఎక్కడ చూసినా కేటీఆర్ కనబడుతుండు, కేసీఆర్ పక్కన కూడా కేటీఆర్ కనబడుతున్నాడు. అన్ని జిల్లాల మీటింగ్ లో కూడా కేటీఆర్ పోతున్నాడు, మీటింగ్లు చేసుకుంటున్నాడు, వస్తున్నాడు. ఎలకతుర్తికి కూడా ఇన్స్పెక్షన్ ఈయననే ఉంది. హరీష్ రావుని ఈ సభకు ఎందుకో అంటే సభ పనులలో దూరం పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. సో ఇంటర్నల్ వార్స్ నడుస్తా ఉన్నాయి. అంతేకాదు ఈ ఎలకతుర్తి సభ దగ్గర సభా ప్రాంగణాల్లో ఎక్కడా కూడా హరీష్ రావుకి సంబంధించిన ఫోటోలు కూడా వేయట్లేదు అని చెప్పి ఒక కాంట్రవర్సీ. మరి ఈ వార్తలు కూడా నమస్తే తెలంగాణ వేయాలి కదా, మరి ఎందుకు వేయట్లే అనేది మా క్వశ్చన్. అది అబద్ధమనా, అట్లీస్ట్ ఇవన్నీ అబద్ధమనా అని చెప్పి ఖండించాలన్న వార్తలు వేయండి. పోనీ ఈ ప్రచారాలన్నీ అబద్ధాలని ఖండించండి. హరీష్ రావుని ఎందుకు దూరం పెట్టారు? మరి ఇది వాస్తవమా, లేకపోతే కావాలనే విభజించు పాలించులాగా మీరే గేమ్ ఆడుతున్నారా? చాలా మంది ఏమంటారు ఇంటర్నల్ గా మీ కార్యకర్తలు, హరీష్ రావు కేటీఆర్ కవిత వాళ్ళందరూ ఒక్కటే, పైకి అట్లా కొట్లాడినట్టు ఉంటారు. ఎందుకంటే నలుగురు 4 రకాల మాటలు చెప్తే మళ్ళీ వేసుకొని వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారట. మరి ఇదని నిజమని నమ్మాలా, లేకపోతే నిజంగానే హరీష్ రావుని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి, పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? గతంలో కూడా ఇట్లాంటి వార్తలు ఎన్నో వచ్చినాయి. కానీ కేసీఆర్ గారు ఉన్నంత వరకు హరీష్ రావు పార్టీ బయటికి రాడు అనేది మరి ఇంకో టాకు. మరి కన్ఫ్యూజన్స్ మధ్యలో మేము మాలాంటి వాళ్ళు మాట్లాడుకోవడమే సరిపోతుంది. మీ పార్టీలో సఖ్యత లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముందరికి ఎట్లా పోతుంది? మీరు కార్యకర్తలకు ఏం హితబోధ చేస్తారు? సోషల్ మీడియాలో మాత్రము అర్జునుడు శ్రీకృష్ణుడు లెక్క భావభావార్థులను చూపిస్తారు, రీల్స్ చేస్తారు. కానీ ఇది నేనంటలే, పార్టీ కార్యకర్తలే తీవ్రంగా చర్చ పెట్టుకుంటున్నారు. ఎలకతుర్తి సభ కోసము కేటీఆర్ అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు. ఇక ఈ సభలో హరీష్ రావు రానియట్లేదు, ఎక్కడ కూడా హరీష్ రావు ఇంపార్టెన్స్ కనబడట్లేదు. హరీష్ రావు అంతా ఈ వరంగల్ సభ గురించి అంత ఇన్వాల్వ్ అవ్వట్లే, అంత పట్టనట్టు ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి మీటింగ్స్ అన్ని మీటింగ్స్ లలో కూడా కేటీఆర్ ఎక్కువ కనబడుతున్నాడు, హరీష్ రావు కనబడట్లేదు. అండ్ అక్కడ ఫ్లెక్సీల ఏర్పాట్లు బ్యానర్లలో కూడా హరీష్ రావు ఫోటో వేయట్లేదు. ఈ సిద్దిపేట అటు సైడ్ కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి ఇది పార్టీలో ఇంటర్నల్ చర్చ. ఈ చర్చకు తెరలేపింది ఏది? దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? మరి నమస్తే తెలంగాణ రాయాలి, కేటీఆర్ ఖండించాలి, ఈ వార్తలను హరీష్ రావు ఖండించాలి. ఒకవేళ నిజం లేకపోతే, ఇక నిజం ఉంటేనేమో మరి తెలియదుగా. బట్ హరీష్ రావునైతే ఈ ఎలకతుర్తి వరంగల్ సభకు సభ ఆర్గనైజింగ్ లో, నేను చెప్పేది సభ ఆర్గనైజింగ్ వ్యవహారాల్లో దూరం పెట్టిండు. ఈ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మీటింగ్లకు కూడా కేటీఆర్ పోతున్నాడు. అది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలా. అక్కడ క్లియర్ కనబడుతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు అవన్నీ కూడా చూస్తే సభకు సంబంధించి కేసీఆర్ తో కూర్చునేది కూడా కేటీఆర్. మొన్నటికి వాళ్ళ కవిత కూడా చూసినాం మనం. కానీ ఇక్కడ హరీష్ రావు ఎక్కడ కనబడలేదు కొన్ని ప్లేసెస్ లో ఎక్కడ కూడా. సో మరి ఈ వార్తలు కూడా రాయాలి మీరు అని చెప్తున్నా నేను. వన్ సైడ్ పోకండి నమస్తే తెలంగాణ వాళ్ళు.